హై టు ఆల్. ఈరోజు మరో ఇయర్ గురించి తెలుసుకుందాము. 2011లో ఏమేమి కాయిన్స్ ఉండేవి అని. సో 2011లో 50 పైసా ఇలా ఫ్లవర్ డిజైన్ చేశారు. 50 పైసా చేంజ్ అయింది. సో 2011 టు 16 వరకు ఉండేవి ఇవి కాయిన్స్. బ్యాక్ సైడ్ కనుక చూస్తే నేషనల్ ఎంబలమ్ ఇండియా అని ఉంటుంది. చాలా చిన్నది కాయిన్, 50 పైసా కాయిన్. సో నెక్స్ట్ 1 రూపీ కాయిన్. 1 రూపీ కాయిన్ కూడా డిజైన్ చేంజ్ అయింది. 50 పైసా కాయిన్ ఎలా అయితే ఉందో చేంజ్, అలాగే 1 రూపీ కాయిన్ కూడా చేంజ్ అయింది ఇలా ఫ్లవర్ డిజైన్లో. సో దీని బ్యాక్ సైడ్ వచ్చేసి ఇండియా నేషనల్ ఎంబలమ్ అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 2 రూపీస్ కాయిన్. 2 రూపీస్ కాయిన్ కూడా ఫ్లవర్ డిజైనే. బ్యాక్ సైడ్ కనుక తిప్పి చూస్తే సో నేషనల్ ఎంబలమ్ ఇండియా అని ఉంటుంది. సో 2011లో 50 పైసా, 1 రూపీ కాయిన్, 2 రూపీస్ కాయిన్ ఇలా డిజైన్ చేంజ్ అయింది ఫ్లవర్ లాగా. నార్మల్గా 1 రూపీ కాయిన్ ఇది పాతది, ఇది థంబ్ సింబల్. దీని బ్యాక్ సైడ్ కనుక తిప్పి చూస్తే మనకు తెలుసు నేషనల్ ఎంబలమ్ ఉంటుంది. నేషనల్ ఎంబలమ్ ఇండియా. 2 రూపీస్ కాయిన్ ఇది కూడా పాతదే. దీని బ్యాక్ సైడ్ కనుక తిప్పి చూస్తే ఇండియా నేషనల్ ఎంబలమ్ అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 5 రూపీస్ కాయిన్. 5 రూపీస్ కాయిన్ బ్యాక్ సైడ్ వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్ 150 ఇయర్స్ బర్త్డే యానివర్సరీ 1861 to 2011 ఈ కాయిన్ 5 రూపీస్లో ప్రింట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి 5 రూపీస్ కాయిన్ 2011. సో 5 రూపీస్ కాయిన్ కూడా రిలీజ్ చేశారు ఫ్లవర్ డిజైన్లో 2011లో. సో దీని బ్యాక్ సైడ్ కనుక చూస్తే నేషనల్ ఎంబలమ్ అని ఉంటుంది ఇండియా. నెక్స్ట్ వచ్చేసి 10 రూపీస్ కాయిన్. బ్యాక్ సైడ్ కనుక తిప్పి చూస్తే ఇండియా నేషనల్ ఎంబలమ్ 2011 అని ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే 2011లో 50 పైసా, 1 రూపీ కాయిన్, 2 రూపీస్ కాయిన్, 5 రూపీస్ కాయిన్ అన్నీ ఫ్లవర్ డిజైన్ లాగా మారైంది అన్నమాట. నెక్స్ట్ పాత కాయిన్స్ 1 రూపీ కాయిన్, 2 రూపీస్ కాయిన్ మనకు తెలిసిందే. నెక్స్ట్ 5 రూపీస్ కాయిన్. నెక్స్ట్ వచ్చేసి 10 రూపీస్ కాయిన్. సో 2011లో ఈ కాయిన్స్ అన్నీ ఉండేవి. ఇవి ఫ్రంట్ ఫేసింగ్. బ్యాక్ సైడ్ కనుక తిప్పి చూస్తే నేషనల్ ఎంబలమ్ కాయిన్స్ అన్నీ బ్యాక్ సైడ్ కనుక తిప్పి చూస్తే ఒక 5 రూపీస్ కాయిన్ మాత్రమే రవీంద్రనాథ్ ఠాగూర్ది. మిగతా కాయిన్స్ అన్నీ వచ్చేసి నేషనల్ ఎంబలమ్ సింబల్సే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక లైక్ కొట్టండి, చాలామందికి షేర్ అవుతుంది చూస్తున్న వాళ్ళు. థ్యాంక్ యూ.